numbers. Exercise 1.4 ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఎక్సర్సైజ్ 1.3 వరకు నేర్చుకున్నాం. అయితే ఈ రోజు 1.4 నేర్చుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు రైట్ ద నంబర్స్ యూజింగ్ కామాస్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఉపయోగించి మనకు ఏం చేయాలంటే ఈ నంబర్ ని వర్డ్స్ లో రాయాలి. అయితే ఫస్ట్ మనము వర్డ్స్ లో రాసే ముందు ప్రీవియస్ క్లాస్ లో నేను ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ గురించి, ఇండియన్ న్యూమరేషన్ ఆఫ్ నంబర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే చూస్తే ఇంటర్నేషనల్ లో మనకు త్రీ డిజిట్స్ కి కామాను తీసుకుంటాం అనమాట. మనం త్రీ డిజిట్స్ కి కామా తీసుకుంటాం. 1 2 3 డిజిట్ తర్వాత కామా, నెక్స్ట్ 3 డిజిట్ తర్వాత కామా. మనకు రిమైనింగ్ 2 ఉన్నాయి కాబట్టి అట్లనే వదిలేయండి. నెక్స్ట్ దీన్ని ఎలా చదవాలంటే చూడండి, వన్స్, టెన్స్, 100, థౌజండ్స్, 10,000, 100,000. నెక్స్ట్ మిలియన్, 10 మిలియన్ అంటే 97 మిలియన్. 97 ఎలా రాయాలి దీన్ని? 97 మిలియన్, 97 మిలియన్, 97 మిలియన్, 645,000, 645,000, 45,000, 45,000, 315, 303, 315, ఇలా చదవాలి. ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన నంబర్ ని త్రీ డిజిట్స్ గా రాసుకోవాలి. తర్వాత ఒక్కసారి మనము ఫస్ట్ నుంచి వన్స్, టెన్స్, 100, థౌజండ్స్, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్. 10 మిలియన్ వచ్చింది కాబట్టి కామా కంటే 2 ముందు ఉన్నాయి కాబట్టి 97 మిలియన్. నెక్స్ట్ 645,000, నెక్స్ట్ 315 ఇలా చదవాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకు 3 డిజిట్ తర్వాత కామా, నెక్స్ట్ 3 డిజిట్ తర్వాత కామా. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని వర్డ్స్ లో రాయాలి. వర్డ్స్ లో ఎలా రాస్తాం మరి? ఫస్ట్ కౌంట్ చేయండి. కౌంట్ వన్స్, టెన్స్, 100, థౌజండ్స్, 10,000, నెక్స్ట్ 100,000, మిలియన్, 10 మిలియన్ అంటే 20 మిలియన్. ఇక్కడ ఏముంది? 20 మిలియన్, 20 మిలియన్. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ వాల్యూ కన్సిడర్ చేయము. 48,000, 48, 48,000, 421, 421 వచ్చేసి మనకేంటి, ఫస్ట్ ఏం చేయాలి, నంబర్స్ ని త్రీ డిజిట్స్ గా డివైడ్ చేయాలి. 3 డిజిట్ 1 2 3 డిజిట్. నెక్స్ట్ 3 డిజిట్ ఉన్నాయి కాబట్టి వదిలేయండి. నెక్స్ట్ ఎలా చదవాలి? వన్స్, టెన్స్, 100, థౌజండ్స్, 10,000, నెక్స్ట్ 100,000 అంటే ఏం రాయొచ్చు? 476, 476,000, 400, 76, 76,000, 476,000, 356, 350 and 356. ఇది థర్డ్ వన్. ఫోర్త్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఈ డిజిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ డిజిట్స్ ని ఫస్ట్ ఏం చేయాలి, త్రీ నంబర్స్ కి మనము కామాను తీసుకోవాలి. 1 2 3, నెక్స్ట్ 1 2 3 డిజిట్స్ కి తీసుకోవాలి. నెక్స్ట్ 3 డిజిట్ ఇక్కడ. అయితే మనం ఇప్పుడు దీన్ని కౌంట్ చేస్తే చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్,
బిలియన్ అంటే ఏం 9 బిలియన్ 9 బిలియన్ 9 బిలియన్ 490 మిలియన్ 90 మిలియన్ 490 మిలియన్ 26,000 26,834 34 దిస్ ఈస్ ద ఫస్ట్. మనకు వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రీడ్ ద నంబర్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ఫాలోయింగ్ అని అన్నాడు. అంటే ఈ నంబర్స్ ని చదివి ఈ కింది వాటికి ఆన్సర్స్ ఇవ్వండి అని అన్నాడు. మనము సెకండ్ థర్డ్ చేయలేదు. ఆ రెండు ఏంటంటే సింపుల్ అవి. ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ని ఫ్రెండ్స్ ని కొన్ని నంబర్స్ ఇలాంటివి అడిగి వాటికి ఇంగ్లీష్ వర్డ్స్ లో రాయాలి. కామాస్ నెక్స్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ లో రాయాలి సెకండ్ వన్. థర్డ్ వన్ ఏముందంటే జస్ట్ సేమ్ నంబర్స్ ఇచ్చిండు. ఫస్ట్ వన్ ఎలా అయితే చేసినామో సెకండ్ వన్ కూడా ఇట్లా కామా పెట్టి విభజించుకొని తర్వాత వాటిని ఇంగ్లీష్ లో వర్డ్స్ లో రాయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి. అయితే రీడ్ ద నంబర్స్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ అని అన్నాడు. అంటే ఈ నంబర్స్ ని చదివి కేర్ఫుల్ గా చదివి వీటికి ఆన్సర్స్ ఇవ్వమని చెప్పింది కింది వాటికి. అయితే మనకు ఫస్ట్ వన్ ఏముందంటే ద డిజిట్ ఎట్ మిలియన్ ప్లేస్. మిలియన్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ఏది అని అడుగుతుంది. మిలియన్ ఎలా చదవాలి మనము? 1s 10s 100 1000 10,000 నెక్స్ట్ 100,000 నెక్స్ట్ మిలియన్ ప్లేస్ లో అడిగింది మనకు. ద డిజిట్ ఎట్ మిలియన్ ప్లేస్ లో ఎంత ఉంది మనకు? 2 డిజిట్ ఉంది. 2 డిజిట్. ఓకే, ఇది మనకేంటిది 10 మిలియన్ అవుతుంది. మనకు జస్ట్ మిలియన్ ప్లేస్ అడిగింది కాబట్టి 2 డిజిట్ అని రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ ద డిజిట్ ఎట్ 100 ప్లేస్ లో ఉన్న డిజిట్ ఏది అని అడుగుతుంది. 100 ప్లేస్ లో ఉన్న డిజిట్ 1s 10s 100s. 100 ప్లేస్ లో ఉన్న డిజిట్ ఏది? 4 మనకు. ఓకేనా? నెక్స్ట్ ద డిజిట్ ఇన్ 10 మిలియన్ ప్లేస్ లో ఏ డిజిట్ ఉంది అని అడగడం జరిగింది. 1s 10s 100 1000 10,000 నెక్స్ట్ 100,000 మిలియన్ 10 మిలియన్ ప్లేస్ లో ఏముంది? 0 ఉంది. 0. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ద నంబర్స్ లో ఎన్ని మిలియన్స్ ఉన్నాయా అన్నాడు. మనకు మిలియన్స్ ప్లేస్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. అంటే ఎలా రాస్తాం? 302 మిలియన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. 302 మిలియన్స్ ఉన్నాయి. ఓకేనా? దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. ఓకే, 1.4 is completed.